ఈ క్రిస్మస్ కి తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్, తండేల్, రాబిన్ హుడ్ లాంటి సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకోవడంతో కాస్త కలతప్పింది. ఇక తెలుగు నుంచి క్రిస్మస్ బారిలో నిలుస్తున్న ఏకైక మూవీ బచ్చలమల్లి. దీంతో పాటు మరో 3 డబ్బింగ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. అవి ఉపేంద్ర నటించిన యుఐ, విజయ్ సేతుపతి విడుదల 2, హాలీవుడ్ నుంచి ముఫాసా. ఈ సినిమాలు వేటికవే ప్రత్యేకం. వీటిలో యానిమేటెడ్ మూవీ ముఫాసాని తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే డిజ్నీ వాళ్ళు రూపొందించిన ముఫాసా సినిమాపై వరల్డ్ వైడ్ లో మంచి బజ్ ఉంది. ఇలాంటి సినిమాలు చూడడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. మల్టీప్లెక్స్ లో ఈ తరహా సినిమాలు హౌస్ఫుల్ తో రన్ అవుతాయి. అయితే ముఫాసా సినిమాకు టౌన్లలో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. బుకింగ్స్ కూడా సూపర్ గా అవుతున్నాయి. అందుకు కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమాలో ముఫాసా పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమా విడుదలవుతున్న థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద మహేష్ బాబు కటౌట్లు పెడుతున్నారు. అక్కడక్కడ బెనిఫిట్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ముఫాసా బుకింగ్స్ జోరుగా సాగుతుండటంతో మహేష్ ఫ్యాక్టర్ కీలకంగా కనిపిస్తోంది. కాబట్టి జంతువుల సినిమా అని పోటీలో ఉన్న మిగతా చిత్రాలు లైట్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే క్రిస్మస్ సీజన్లో ఇండియా వైడ్ ఇదే నెంబర్ 1 మూవీగా నిలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గతంలో జంగిల్ బుక్ సినిమా ఇండియాలో ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు సాధించిన విషయం ఎలా మర్చిపోగలం.